ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ హౌ టు కలెక్ట్ ది బ్లడ్ శాంపుల్. ఓకే, హౌ టు కలెక్ట్ ది బ్లడ్ శాంపుల్. ఏమేంటి దీనికి? టు కలెక్ట్ ది blood sample. Okay, to collect the blood sample. Next, types of blood sample. Types of blood sample collection. Number 1, finger puncture. Number 2, vein puncture. Number 3, arterial puncture. ఏంటి టైప్స్ ఆఫ్ బ్లడ్ శాంపుల్ కలెక్షన్? నంబర్ 1 ఫింగర్ పంచర్, నంబర్ 2 వెయిన్ పంచర్, నంబర్ 3 ఆర్టీరియల్ పంచర్. ఓకేనా? ఇప్పుడు మనము ఫస్ట్ ఫింగర్ పంచర్ చూద్దాం. ఫింగర్ పంచర్. సెలెక్ట్ ఏ ఇండెక్స్ ఆర్ మిడిల్ ఫింగర్, clean with aseptic precaution and make a finger puncture. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫింగర్ పంచర్ లో సెలెక్ట్ ఏ ఇండెక్స్ ఆర్ మిడిల్ ఫింగర్. ఇది ఇండెక్స్ ఫింగర్ కానీ మిడిల్ ఫింగర్ కానీ, కొంతమంది తంబు కూడా తీసుకుంటారు. అండ్ క్లీన్ విత్ అసెప్టిక్ ప్రికాషన్స్. అసెప్టిక్ ప్రికాషన్స్ అంటే ఏంటి? స్పిరిట్ కాటన్ తోటి ఆ యొక్క ఫింగర్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాని మీద ఎలాంటి బ్యాక్టీరియాలు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటాయో మనకు తెలియదు. డస్ట్ ఉంటుంది, తర్వాత కొందరు మురికిగా ఉంటారు. అలా మన ఫింగర్ పంచర్ చేయడం వల్ల ఏమైపోతుంది? డైరెక్ట్గా చేయడం వల్ల ఏమవుతుంది? దాంట్లో ఉన్న ఇన్ఫెక్షన్స్, దాంట్లో ఉన్న వేరు దీంట్లోకి వస్తాయి. దీంట్లోకి రావడం వల్ల ఏమవుతుంది? రిజల్ట్స్ తప్పుగా వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే క్లీన్ విత్ అసెప్టిక్ ప్రికాషన్స్ అండ్ మేక్ ఎ ఫింగర్ పంచర్. ఈ ఫింగర్ పంచర్స్ మనం మోస్ట్లీ ఎప్పుడెప్పుడు చూస్తామంటే, ఒకటి బ్లీడింగ్ టైంలో ఫింగర్ పంచర్ చేస్తారు. క్లాటింగ్ టైంలో ఫింగర్ పంచర్ చేస్తారు. హిమోగ్లోబిన్లో షాలిస్ మెథడ్లో కూడా ఫింగర్ పంచర్ చేస్తారు. అంటే ఇలా రకరకాలుగా ఈ ఫింగర్ పంచర్ చేస్తారన్నమాట. మనకు బ్లీడింగ్ టైంలో కానివ్వండి, క్లాటింగ్ టైంలో కానివ్వండి, ఈ షాలిస్ మెథడ్లో, కొన్ని బ్లడ్ గ్రూపింగ్లో కూడా ఈ ఫింగర్ పంచర్ చేస్తారు. ఓకేనా? బ్లడ్ గ్రూపింగ్లో కూడా ఫింగర్ పంచర్ చేస్తారు. ఇది ఫస్ట్. నెక్స్ట్ వెయిన్ పంచర్. వెయిన్ పంచర్లో రిక్వైర్మెంట్స్ ఏం కావాలి? apparatus, syringe, spirit, cotton, tourniquet, gloves. ఓకేనా? మేజర్గా ఇవి ఇంపార్టెంట్. స్పిరిట్, కాటన్, syringe,
tourniquet, గ్లౌస్. ఇవి మోస్ట్లీగా మనకి ఇవి రిక్వైర్మెంట్స్ apparatus. ప్రొసీజర్ ఇప్పుడు ఏంటంటే ఆస్క్ ద పేషెంట్ టు సిట్ కంఫర్టబుల్లీ. ఒక పేషెంట్ని ఒక చైర్లో కంఫర్ట్గా కూర్చోబెట్టాలి, లేదంటే బెడ్ పైన కంఫర్టబుల్గా పడుకోబెట్టాలి. ఓకేనా? పడుకోబెట్టిన తర్వాత మనం ఒక సైట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్లో కానివ్వండి, ఎల్బోలో కానివ్వండి, మనం ఒక సైట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సైట్లో 3 to 4 ఇంచెస్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బో తీసుకున్నాం అనుకోండి, ఈ ఎల్బోలో 3 to 4 ఇంచెస్ పైన మనం టోర్నికెట్ అప్లై చేయాలి. టోర్నికెట్ అప్లై చేసిన తర్వాత మనం గ్లౌజ్ వేసుకొని ఆ ఏదైతే వెయిన్ ఉందో ఈ వెయిన్ని మనం పాల్పేట్ చేసి తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ వెయిన్ ఉంది. ఓన్లీ మనం వెయిన్ పైన ప్రిక్ చేస్తేనే పెయిన్ తెలియదు. అలా కాకుండా మజిల్ పైన ప్రిక్ చేసామనుకోండి, పేషెంట్కి చాలా పెయిన్ ఉంటుంది, అది చాలా హారబుల్గా ఉంటుంది. ఓకేనా? అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే వెయిన్ కన్ఫామ్గా మనం తెలుసుకుంటామో, ఓకే ఇది కన్ఫామ్ ఇది వెయిన్ అని మనకు అనిపిస్తుందో, ఆ టైంలోనే విత్ అసెప్టిక్ ప్రికాషన్స్ తోటి, స్పిరిట్ కాటన్ తోటి మనం నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని బ్లడ్ శాంపుల్ కలెక్షన్ చేయాలి. బ్లడ్ శాంపుల్ కలెక్షన్ కూడా ఆ ఏదైతే ఆ సిరింజ్కి నీడిల్ ఉంటుందో దానికి నాచ్ ఉంటుంది ముందు, అది ప్రిక్రింగ్ నాచ్ అంటారు. ఆ ప్రిక్రింగ్ నాచ్ మన వైపు ఉండేలాగా దాన్ని ఉల్టబెట్టి కూర్చామనుకో అప్పుడు కూడా పెయిన్ ఎక్కువగా వస్తుంది. అలా కాకుండా ఆ ప్రిక్రింగ్ నాచ్ మన కంటికి కనిపించే విధంగా పెట్టి స్లోగా ప్రిక్ చేయాలి. చాలా మంది ఏంటంటే నా నరం దొరకగానే రఫ్న ప్రిక్ చేసేస్తారు. అలా ప్రిక్ చేయకూడదు, చాలా స్లోగా ప్రిక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ప్రొసీజర్. ఆస్క్ ద పేషెంట్ టు సిట్ comfortably and explain the type of sample collection. Explain the type of sample collection. మనం ఫింగర్ పంచర్ చేస్తున్నామా, వెయిన్ పంచర్ చేస్తున్నామా, ఆర్టీరియల్ పంచర్ చేస్తున్నామా అనేది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత select the site of vein puncture. Okay, select the site of vein puncture. అది ఎల్బో అని కానివ్వండి, హ్యాండ్ కానివ్వండి, బ్రిస్ట్ కానివ్వండి, ఎక్కడైనా కూడా సెలెక్ట్ ద సైట్ ఆఫ్ వెయిన్ పంచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బో కనుక తీసుకుంటే అప్లై ది tourniquet above elbow of 3 to 4 inches. ఏం చేసాము? అప్లై ది ఎల్బో, టోర్నికెట్ ఎల్బో దగ్గర అప్లై చేస్తే 3 to 4 ఇంచెస్ పైన మనం అప్లై చేస్తాం. ఇట్ ఈస్ నాట్ టూ టైట్లీ. ఏం చేసాము? ఎక్కువ టైట్ కూడా మనం గుంజి కట్టకూడదు. తర్వాత ఇట్ ఈస్ నాట్ షుడ్ బి మోర్ దాన్ 1 minute. ఏం చేసాం? టోర్నికెట్ కట్టాం కదా, ఆ టోర్నికెట్ కట్టిన 1 minute లోపే మనం శాంపుల్ కలెక్షన్ చేయాలి. 1 week పైన ఉందనుకోండి, అది ఒక రకమైన డిస్కంఫర్ట్గా ఉంటుంది, హ్యాండ్కి బ్లడ్ సర్క్యులేషన్ అందదు. మనం ఒక వెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం, కాకపోతే మిగతా వెయిన్స్ ఆర్టరీస్ ఉంటుంది కదా, ఈ టోర్నికెట్ గట్టి గుంజి కట్టడం వల్ల ఆ వేరే వెయిన్స్కి వేరే ఆర్టరీస్కి కూడా ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. చిన్న చిన్న క్యాపిలరీస్ ఉంటాయి, అనాస్టమోసిస్ అవుతుంటుంది, వాటన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక పెయిన్ రావడము, నమ్నెస్ రావడము, తర్వాత ఇంకెక్కువసేపు పెడితే చిన్న చిన్న వేలు చిన్నగా కైనోసిస్ బ్లూ కలర్గా మారడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎప్పుడైనా బిలో 1 minute లోపే మనం టోర్నికెట్ కట్టాలి. క్లియరా? Palpate the vein of the site. Palpate the vein of the site
puncture the vein with aseptic precaution, and slowly draw the blood into the syringe. చాలా మంది ఏం చేస్తుంటారు, ఓకే వెయిన్ దొరికింది, ప్రిక్ చేసాం, రట్టున గుంజేస్తుంటారు. ఏది బ్లడ్ ని చాలా ఫాస్ట్గా. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆర్బీసీ లైసిస్ అయిపోతుంటుంది, కొంత బ్లడ్ శాంపుల్ పాడైపోతాయి, ప్లేట్లెట్స్ లైసిస్ అయిపోతుంటాయి. ఆ తర్వాత మిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉండదు, ఎయిర్ వచ్చేస్తుంటుంది. అలాంటి టైప్ ఆఫ్ బ్లడ్ కొన్ని టెస్ట్లకి పనికి రాదు, రాంగ్ రిజల్ట్స్ వస్తుంటాయి, అంత అక్యురసీగా రాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే స్లోగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్రిక్ చేసాము, ప్రిక్ చేసిన తర్వాత జట్టుమని ఆ పిస్టన్ వెనుక గుంజొద్దు, సిరంజ్ యొక్క పిస్టన్ని మనం వెనుక గుంజొద్దు, స్లోగా డ్రా చేసుకోవాలి. మనం ఎంత స్లోగా డ్రా చేసుకుంటే మనకు ఆ శాంపుల్ అనేది లైసిస్ అవ్వకుండా అంత నీట్గా వస్తుంటుంది. స్లోలీ డ్రా ద బ్లడ్ ఇన్ టు ద సిరంజ్. ఆఫ్టర్ కలెక్షన్ ఆఫ్ శాంపుల్ remove the tourniquet and place a dry cotton swab on the puncture site. ఓకేనా? ఇప్పుడు మనం బ్లడ్ శాంపుల్ డ్రా చేసాం, డ్రా చేసిన తర్వాత మనకు సఫిషియంట్ బ్లడ్ డ్రా చేసిన తర్వాత ఇమీడియట్గా టార్నికెట్ తీసేయాలి. టార్నికెట్ తీసేసిన తర్వాత ఒక డ్రై కాటన్ స్వాబ్ దానిపైన పెట్టి పేషెంట్కి ఫోల్డ్ చేసుకోండి. ఆస్క్ ద పేషెంట్ టు క్లోజ్ ది ఎల్బో. ఎందుకు ఎల్బో అని చెప్పాను, ఇక్కడ మనం ఎల్బోలో కలెక్ట్ చేసాం కాబట్టి ఆస్క్ ద పేషెంట్ టు క్లోజ్ ది ఎల్బో. ఓకేనా? అండ్ అగైన్ ఇప్పుడు బ్లడ్ తీసాము, అయిపోయింది. పేషెంట్ని ఒక 2 to 3 minutes సఫిషియెంట్గా కూర్చొనివ్వాలి. కొందరికి గిడ్డినెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొందరికి వామిటింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొందరు లేవగానే పడిపోతుంటారు. అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా లేవా చూసుకొని పేషెంట్ని అక్కడే మనం ఎక్కడైతే శాంపుల్ కలెక్షన్ చేసామో అక్కడే ఒక 5 minutes నీట్గా కూర్చొని, ఆ తర్వాత తనకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేవన్నప్పుడు మనం పేషెంట్ను పంపించాలి. అండ్ ఆఫ్టర్ కలెక్షన్ ఆఫ్ శాంపుల్ fill the respective tubes or cuvettes or vacuotiners properly, like EDTA tubes, sodium fluoride, clot activator, ఎక్సెట్రా. ఏం చేసాము, శాంపుల్ తీసాం కదా, శాంపుల్ తీసిన దాన్ని ప్రాపర్గా ఏదైతే మనకు ట్యూబ్స్ అవసరం ఉన్నాయో, ఏవైతే టెస్ట్కి మనం వాడుతున్నామో వాటిలోకి ప్రాపర్గా, అంటే బ్లడ్ బయటికి స్పిల్ కాకుండా, తర్వాత దాన్ని బ్లాక్ అవ్వకుండా నీట్గా మనము రెస్పెక్టివ్ వ్యాక్యుటైనర్స్ కానీ ట్యూబ్స్లో కానీ టెస్ట్ ట్యూబ్స్లో కానీ మనం వేసుకోవాలి. ఓకేనా? ఇది వెయిన్ పంక్చర్. నెక్స్ట్ ఆర్టీరియల్ పంక్చర్. Requirements: apparatus, spirit, cotton, syringe with needle, gloves, tourniquet. ఓకేనా? ఇవి రిక్వైర్మెంట్స్. దేంట్లో ఆర్టీరియల్ పంక్చర్లో కూడా ఇది రిక్వైర్మెంట్స్.
మేక్ ఏ పేషెంట్ టు సిట్ కంఫర్టబుల్ ఆర్ లయింగ్ ఆన్ ఏ బెడ్. ఓకేనా? మేక్ ద పేషెంట్ టు సిట్ ఆన్ కంఫర్టబుల్ ఆర్ లయింగ్ ఆన్ బెడ్, కూర్చోబెట్టవచ్చు లేదా పడుకోబెట్టవచ్చు. అండ్ సెలెక్ట్ ది సైట్ ఆఫ్ arterial puncture. Select the site of arterial puncture and make a puncture with aseptic precaution. చెప్పే కదా అసెప్టిక్ ప్రికాషన్స్ అంటే, ఒకవేళ మనము ఈ రిస్ట్ జాయింట్ లో గనక ఈ ఆర్టరీ మనకు ఇలా పెడితే మనం ఎలా చెక్ చేసుకోవాలి దాన్ని అంటే, ఇది రిస్ట్ జాయింట్ కదా, ఈ తంబు ఏదైతే ఈ తంబు ఉందో ఈ తంబు నుంచి ఇలా ఒక 3 వేలు మనం పెడితే కనుక మనకు ఏదో ఒక సైట్ లో ఆ ఆర్టరీ కొట్టుకుంటుంది, మనకు బ్లిక్ అంటుంది, దాన్ని మనం పల్స్ అని కూడా అంటాం. ఈ ఆర్టరీ కొట్టుకుంటుంది. ఈ ఆర్టరీ కొట్టుకునే దగ్గర విత్ క్లీన్ అండ్ డ్రై స్పిరిట్ కాటన్ తోటి మంచిగా క్లీన్ చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత మనం అది పాల్పేట్ చేసుకొని, గ్లౌతో పాల్పేట్ చేసుకొని నీట్గా ఆ ఆర్టరీలోనే మనం ప్రిక్ చేయాలి. ఓకేనా? ఆ ఆర్టరీలో ప్రిక్ చేసిన తర్వాత దాన్ని స్లోగా ఆ పిస్టన్ ఏదైతే సిరంజి యొక్క పిస్టన్ ఉంటుందో దాన్ని మనం వెనకకి లాగి స్లోగా బ్లడ్ శాంపిల్ కలెక్షన్ చేయాలి. విత్ అసెప్టిక్ ప్రికాషన్. ఆఫ్టర్ collection of sample, remove the tourniquet and place the dry cotton. ఓకేనా? టార్నికెట్ ఇక్కడ కట్టేసిన తర్వాత మనకి ఇక్కడ ఆర్టరీలో బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసుకొని ఈ టార్నికెట్ తీసేసి ఏదైతే డ్రై కాటన్ ఉందో దాన్ని అప్లై చేసుకోవాలి. మోస్ట్లీగా ఈ ఆర్టీరియల్ కరెక్షన్ దేనికి యూజ్ చేస్తారంటే మన ఏబీజో వాల్యూస్ అని అంటాం. ఆర్టీరియల్ బ్లడ్ గ్యాసెస్, SpO2, SpCO2 అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇలాంటి వాల్యూస్కి ఈ ఆర్టీరియల్ పంచర్ అనేది చేస్తారు. ఇది 3 టైప్స్ ఆఫ్ బ్లడ్ శాంపుల్ కలెక్షన్. 1 ఫింగర్, 2 వెయిన్, 3 ఆర్టరీ. ఓకేనా? థ్యాంక్ యూ.